బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. అకౌంట్లోకి డబ్బులు అయితే విడుదలయ్యాయండి. మరి మీకు వచ్చాయా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలి, మరి ఎప్పుడు డబ్బులు అనేవి తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిందన్న పూర్తి సమాచారం ఈ రోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇక లీడ్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రతి వారం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే అనమాట. ఇల్లు నిర్మించుకుంటున్న వారికి పనులను బట్టి ఆలస్యం చేయకుండా అకౌంట్లలోకి డబ్బులు వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా సోమవారం అలాగే మంగళవారం నాడు రికార్డు స్థాయిలో లబ్ధిదారులకు తాజాగా నిధులు అనేవి విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మరి మీకు డబ్బులు వచ్చాయా లేదా, ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చేయాలన్న పూర్తి సమాచారం తెలుసుకుందాము. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అయితే అందించారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. ఈ మేరకు లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా డబ్బులు అనేది జమ చేస్తున్నారు. ఏకంగా రాష్ట్రంలోని 23,000 మంది అకౌంట్లలోకి డబ్బులు వేయడం జరిగిందనమాట. వీరి అకౌంట్లలోకి దాదాపుగా 262 కోట్లను తాజాగా విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇంత పెద్ద మొత్తంలో ఒకే రోజు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయడం నిజంగా ఇది రికార్డుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో ఒకే రోజు నిధులు విడుదల చేయలేదని చెప్పి అంటున్నారండి. ఆధార్ అనుసంధానం ద్వారా వీటిని లబ్ధిదారుల అకౌంట్లోకి విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న వారికి 4,351 కోట్లు డబ్బులు విడుదల చేసినట్టు చెప్పడం అయితే జరిగిందనమాట. సోమవారం కొంతమంది లబ్ధిదారులకు అందించగా మంగళవారం మరికొంతమంది అకౌంట్లోకి డబ్బులు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ 2 రోజుల్లో రికార్డు స్థాయిలో దాదాపుగా 262 కోట్ల రూపాయలు అయితే ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందండి. ఆధార్ నెంబర్ ఆధారంగా ఈ డబ్బులు అనేవి ఖాతాలోకి వేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ తెలిపింది. 2 రోజుల్లో సుమారు 23,000 మందికి లబ్ధి చేకూరినట్లు స్పష్టం చేయడం జరిగింది. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు. దీనివల్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలాగా చేస్తున్నట్టు తెలిపింది. జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్లను కూడా పర్యవేక్షించడం జరుగుతుందండి. ఎలాంటి అవినీతికి ఎక్కడా తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేవలం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం జరిగేలాగా చూస్తున్నారన్నమాట. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చిందండి. మార్చి నుంచి 2వ విడతలో భాగంగా కొత్త ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. విడతల వారీగా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తూ వస్తుందన్నమాట. దీంతో కొత్త ఇళ్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారండి. దీంతో ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో వారికి ఊరటన లభించిందనమాట. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిల్లో 1.5 లక్షల ఇళ్లు త్వరలోనే పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చి కల్లా 1,00,000 ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం కొన్ని ఇళ్లు బేస్మెంట్ స్థాయి నుంచి గోడల దశ వరకు చేరుకున్నట్టు ప్రభుత్వం తెలిపిందనమాట. కాబట్టి మరి ప్రతి సోమవారం కూడా నిధులు అనేవి రిలీజ్ చేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో పాటుగా కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారన్నమాట. మరి 2వ విడతలో కూడా మళ్ళీ ఇళ్ళు అనేవి మంజూరు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. మరి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరైనా ఇళ్ళ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీ ఖాతాల్లోకి డబ్బులు పడకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న మండల ఆఫీస్కి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డబ్బులు ఖాతాల్లోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కనుక మీరు బ్యాంకు ఖాతాకి ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఆధార్ నెంబర్కి కేవైసీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లపైన తాజా సమాచారం ఇదండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.